తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా దూసుకుపోతోంది రేవంత్ సర్కార్. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసింది. అందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. ఇవాళ మరో 4 పథకాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టనుంది. ఇవాళ ఇందిరమ్మ ఇళ్లు, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను అమలు చేయనుంది. ఈ పథకాలను కొడంగల్ నుంచి శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 622 గ్రామాల్లో లబ్ధిదారులకు ధృవపత్రాలు అందించనున్నారు. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమి లేని రైతులకు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ప్రభుత్వం పలు రకాలుగా కసరత్తు చేసింది. విధి విధానాల రూపకల్పన మొదలుకొని దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక వంటి ప్రక్రియలు చేపట్టింది. కానీ లబ్ధిదారుల ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 4 పథకాలను మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ రోజు ఇంకా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరో 4 పథకాలకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టబోతుంది. అది కూడా కొడంగల్ నుండి. అయితే లబ్ధిదారుల ప్రక్రియ మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండగ రోజుల ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 4 హామీలను ఈరోజు నెరవేర్చేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈరోజు 622 మండలాలలో 622 చోట్ల లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆ పథకాలకు సంబంధించిన చెక్కులు అందజేతకు రంగం సిద్ధం చేశారు. ఇక రైతులకు అర్ధరాత్రి 12 తర్వాత వాళ్ళ అకౌంట్లలో 12 తర్వాత ఈ నగదు పడే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోస్గి మండలంలోని చంద్రవంచలో ఆయన ఈ పథకాన్ని మధ్యాహ్నం ప్రారంభిస్తారు. మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆర్థికంగా రాష్ట్రం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అకుంఠిత దీక్షతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. ఈరోజు ఏ రకంగా అటు లబ్ధిదారులను ఎంపిక విషయం కావచ్చు, లబ్ధిదారులకు ఏ రకంగా ఇంకా సంక్షేమ పథకాలు అందజేయాలనే దానిపైన నిన్న చర్చ జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా, భూమి లేని కూలీలకు కూడా వాళ్లకు కూడా కొంత ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అట్లనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అటు ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉంది. చాలామంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక పోర్టల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక గడిచిన 10 ఏళ్లలో రేషన్ కార్డులను గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పటికే రేషన్ కార్డులను ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దాదాపుగా 5 లక్షలకు పైగా దరఖాస్తులు రేషన్ కార్డులకు సంబంధించి వచ్చాయి. ఈ పథకాలలో లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ మార్చి నెలాఖరు లోపల అందేలాగా అటు ప్రభుత్వం అయితే కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులకి మార్చి 30వ తారీఖు లోపల ఈ అన్నీ కూడా అందించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే రైతు భరోసాకి దాదాపుగా 8,750 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. అట్లనే ఆత్మీయ భరోసాకి 420 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,000 కోట్ల రూపాయలను అటు ప్రభుత్వం కేటాయించింది. కోస్గిలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను ప్రారంభిస్తారు. అట్లనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో ఆయన అక్కడ పంచపెడతారు. అట్లనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు మండలంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హన్మకొండ హసన్పర్తి మండలంలో ఈ పథకాలను ప్రారంభిస్తారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మానకొండూరు నియోజకవర్గంలో ఆయన ఈ పథకాలను ప్రారంభిస్తారు. ఇక షాద్నగర్లో జరిగే కార్యక్రమాలకు
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. ఇప్పటికే కొన్ని చోట్ల మాత్రమే లబ్ధిదారులని గ్రామ సభల్లో కొంత గందరగోళం జరిగిన పరిస్థితులు కనిపించినాయి. బీఆర్ఎస్ నేతలు అక్కడక్కడ గందరగోళాన్ని సృష్టించిన నేపథ్యంలో కొంతవరకు లబ్ధిదారులను కావచ్చు, అలానే కొన్ని చోట్ల దరఖాస్తులు కూడా తీసుకోవడంలో జాప్యం జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి అందులో అర్హులైన లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా 622 చోట్ల కొంతమందిని ఇస్తున్నారు. కానీ మొత్తం అందరూ లబ్ధిదారులకి మార్చి 31వ తారీఖు లోపల ఈ 4 పథకాలలో అర్హులకు అందరికీ కూడా అందించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేశారు. రాధిక, థ్యాంక్ యూ పవన్.